ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డైలీ ప్రామిస్. అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు. ఎంత శ్రేష్టమైన వాగ్దానం అండి. ఈరోజు మీ జీవితంలో మీరు అవమానం పొంది ఉన్నారా? నింద పొంది ఉన్నారా? అయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మీ అవమానానికి ప్రతిగా దేవుడు రెట్టింపు ఘనత ఇస్తాడు. నీవు నేను సేవిస్తున్న దేవుడు ఘనతనిచ్చే దేవుడు. అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు. రెండంతలుగా మనల్ని ఆశీర్వదించే దేవుడు. నిందలు అనవసరంగా నువ్వేం చేయలేని పనులకే, నువ్వేం తప్పిదం చేయకపోయినా నిన్ను నిందించే వారి యొద్దే, నిన్ను అవమానించిన వారి యొద్దే దేవుడు నిన్ను నిలవబెడతాడు. నిలవబెట్టడానికి ఆయన అయితే ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు నేను ఏం చేయాలి అంటే, నిందల్లో అవమానాల్లో కూడా ప్రభువుని పట్టుకునే వారిగా ఉండాలి. ప్రభువుని ఆశ్రయించాలి. అవమానం వచ్చింది కదా అని కృంగిపోకూడదు. నిందలు పాలయ్యాను కదా అని తలదించుకొని ఒక మూల కూర్చొని ఏడుస్తూ ఉండకూడదు. నిందలు అవమానాలు తీర్చే దేవుణ్ణి ఆశ్రయించాలి. నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే ప్రభువునే ఆశ్రయించే వారిగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే నీ కష్టంలో, నీ వేదనలో, నీ అవమానాల్లో, నిందల్లో ప్రభువుని పట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రభు యొద్ద గోజాడుతావో, ప్రభు యొద్ద నీ బాధ అంతయు చెప్పుకుంటావో, దేవుడు అప్పుడు ఏం చేస్తాడంటే నీకు రెట్టింపు ఘనతనిస్తాడు. ఎక్కడైతే నువ్వు తల దించుకునే పరిస్థితి నీకు వచ్చిందో, ఏ మనుషుల యొద్ద అయితే నువ్వు అవమానం పొంది తల దించుకున్నావో ఆ మనుషుల యొద్దనే నీ తల ఎత్తేవాడిగా ఉంటాడు. అదే కదా జరిగింది హన్నా జీవితంలో కూడా మనం చూసినట్లయితే, హన్నా తన తోటి కోడలైన పెనిన్నా ద్వారా అవమానించబడింది, హేళనపరచబడింది, నిందల పాలైంది. నీకు బిడ్డలు లేరు, నువ్వు గొడ్రాలి అని 10 సార్లు అవమానించబడింది కదా అని కృంగిపోయి ఇంట్లోనే ఒక మూల కూర్చొని ఏడవలేదు, కానీ దేవుని మందిరానికి వెళ్ళింది. బహు దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధిలో దేవునికి మొరపెట్టింది. తన గోడంతయు ప్రభు యొద్ద చెప్పుకుంది. తన కష్టాన్ని తీర్చమని వేడుకుంది. తద్వారా దేవుడు ఏం చేశాడు? హన్నా మొర ఆలకించాడు. హన్నా విశ్వాసాన్ని చూచాడు. హన్నా గర్భాన్ని దర్శించి తన గర్భాన్ని తెరిచి ఒక చక్కటి శ్రేష్టమైన ఒక గొప్ప ప్రవక్త అయిన సమూయేలుని బహుమానంగా ప్రసాదించాడు. ఈరోజు నీ జీవితంలో హన్నా వలె నువ్వు కూడా నీ కష్టంలో, నీ నిందల్లో, అవమానాల్లో ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు యొద్దను ప్రార్థించినట్లయితే, నీ గోడంతయు ప్రభు యొద్ద చెప్పుకున్నట్లయితే, హన్నా కష్టాన్ని తీర్చిన దేవుడే నీ కష్టాన్ని కూడా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. హన్నాని ఆశీర్వదించిన దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. హన్నాకి రెట్టింపు ఘనత ఇచ్చిన దేవుడే నీకు కూడా ఘనతనిస్తాడు. ఒక్క బిడ్డనిస్తే ఆ బిడ్డని నీకే సమర్పించుకుంటానని హన్నా ప్రార్థన చేసింది. తను చేసిన ప్రార్థన పరంగా హన్నా అలాగే సమూయేలుని దేవునికి అప్పగించింది. తద్వారా దేవుడు ఏం చేశాడో తెలుసా? హన్నాకి తిరిగి మరలా 5 బిడ్డల్ని బహుమానంగా ఇచ్చాడు. రెట్టింపు ఘనత పొందేటట్లు చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రభు అదే ఆశపడుతున్నాడు. నీ అవమానానికి ప్రతిగా, నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత, గొప్ప సంతోషం నీకు అనుగ్రహిస్తాడు. అయితే నువ్వు చేయాల్సిన కార్యం ఏంటి అంటే, దేవుని సన్నిధికి రావాలి, దేవుని యొద్ద నీ గోడు చెప్పుకోవాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. తద్వారా దేవుడిచ్చే జవాబు పొందుకో. అటువంటి గొప్ప కృప ప్రభు నీకు నాకు ఎల్లప్పుడూ దయచేయనుగాక. ఆమేన్.